హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీ. టుడే రెసిపీ వచ్చేసి కుష్కా రైస్. దీన్నే ప్లేన్ బిర్యానీ కుష్కా రైస్ అని అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్లేన్ కుష్కా రైస్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో ఉన్న వాటితోటి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి జస్ట్ 10 నిమిషాలలో ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్ ఆర్ నాన్ వెజ్ గ్రేవీ కర్రీ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ కుష్కా రైస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీ, గ్రేవీ కుర్మా చేసుకున్నప్పుడు ఈ కుష్కా రైస్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్గా రైతాతోటి తినొచ్చు, లేదంటే అలాగే కూడా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ఇక్కడ నేనైతే ఒక బౌల్లో నేను వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని ఫుల్గా వాటర్ పోసేసి 2 టైమ్స్ ఫ్రెష్గా రైస్ని అయితే కడిగేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ తోటి చూపిస్తున్నాను, మీకు కావాల్సిస్తే నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. 2 టైమ్స్ కడిగిన తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి దాని మీద ప్లేట్ పెట్టేసి ½ అన్ అవర్ వరకు రైస్ని చక్కగా నానబెట్టుకోవాలి. అప్పటి వరకు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు, నార్మల్ బౌల్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే బౌల్లో చూపిస్తున్నాను. నాన్ స్టిక్ కడాయి పెట్టేసి ఒక ½ కప్పు వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. అంటే 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం బండ పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చక్కగా ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. అలా వేగుతున్నప్పుడు మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుంది. ఇలా మంచి చక్కగా వేగిన తర్వాత 2-3 పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత వీలైనంత వరకు సన్నగా కట్ చేసిన ఒక 2 ఆనియన్స్ని కూడా చక్కగా వేసేసుకోవాలి. చూడండి, ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం చక్కగా ఆయిల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో కలిసే విధంగా మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో మంచిగా వేయించాలి. చూడండి, ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 3 వరకు టమాటాలని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను. ఈ టమాటా కూడా ఆయిల్లో సాఫ్ట్గా అయ్యేంతవరకు, మగ్గేంతవరకు చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనం ఒక 10 నిమిషాలలో టమాటా అనేది పూర్తిగా ఆయిల్లో సాఫ్ట్గా మగ్గిపోతుంది. ఇలా టమాటా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, ఇక్కడ 1½ స్పూన్ సాల్ట్, ఇక్కడ ఒక 1½ స్పూన్ చిల్లీ పౌడరు, ½ టీ స్పూన్ ధనియా పౌడర్, ½ టీ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ మసాలా అంతా టమాటా పేస్ట్ ఆనియన్కి అంతా చక్కగా పట్టే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చూడండి మీరు, ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒక కప్పు వరకు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది గడ్డలుగా ఉండలు లేకుండా మనం ముందే గిలకొట్టుకొని స్పూన్తో చక్కగా కలుపుకొని ఆ పెరుగును అందులో వేసుకొని పెరుగు అనేది గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకొని బౌల్ నుండి అందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేస్తే ఆయిల్ అనేది, పెరుగు అనేది అందులో చక్కగా గ్రేవీలో కలిసిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసేసి చూసి చక్కగా కలుపుకోవాలి. ఒకసారి మనం బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి. చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రైస్ అనేది. చాలా మరీ బలుగు కాకుండా, పొడి కాకుండా 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ తీసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇలా ఇందులో వాటర్ పోసేసి పొంగు రానివ్వాలి. మంచిగా వాటర్ అనేది చక్కగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒక ½ కప్పు వరకు ఫ్రెష్ది కొత్తిమీర తరుగును వేసేసుకొని, మీరు ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకోండి, మీకు పడితే అనిపిస్తే వేసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుంచి వాటర్ తీసేసి ఆ బాస్మతి రైస్ని ఇందులో వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే అన్నం మంచిగా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. ఒక 50% అయితే రైస్ కుక్ అయిపోతుంది. ఇలా పైనే కలుపుతూ ఉండాలి. ఎక్కువగా కలపడం వల్ల కూడా బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే 80% అయితే రైస్ అనేది కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా మరొకసారి పైనే చక్కగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని మరొక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు రైస్ అయితే చక్కగా కుష్కా రైస్ ప్లేన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఒకసారి పైనే కలిపేసుకొని
మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్రేవీ మనకు వాటర్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా కలుపుకొని 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు మూత పెట్టేసి అలాగే వదిలేసేయాలి. కొంచెం వాటర్ మనకు గ్రేవీ అనిపించింది కదా, 10 నిమిషాలు అలాగే వదిలేస్తే వాటర్ అనేది రైస్ అనేది పీల్చుకొని పొడి పొడిగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్ అండ్ లెమన్ పిండుకొని అలాగే తినేయచ్చు. వేడివేడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అసలు ఎంత తింటున్నామని కూడా తెలియదు, అంత బాగుంటుంది ఈ కుష్కా రైస్ ప్లేన్ బిర్యానీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ని వేడివేడిగా అలాగే తినేయచ్చు, లేదంటే రైతాతో తినచ్చు, లేవన్నా కుర్మా గ్రేవీ కర్రీస్ చేసుకున్నప్పుడు ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ కుష్కా రైస్. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో అందించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.